విజయవాడలోని ఒక హోటల్లో శుక్రవారం ఫుడ్ ప్రాసెసింగ్ అవకాశాలు అనే అంశంపై డిక్కీ సిఐ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్లో మంత్రి పార్థసారథి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని, పరిశ్రమల స్థాపనకు రాష్ట్రంలో అనువైన ప్రదేశాలు అనేక ఉన్నాయని వివరించారు. పరిశ్రమల ద్వారా అనేక మందికి ఉపాధి కలుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే విజయవాడ సెంటర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అంతేకాకుండా ఇక్కడ వివిధ రకాల పంటలకి అనువైన సాగు పరిస్థితులు ఇక్కడ ఉండటమే కాకుండా మన కృష్ణా జిల్లానే సముద్ర తీరం, కృష్ణా నది ఒడ్డున, అంటే వ్యవసాయ రంగానికి అన్నపూర్ణంగా పేరు పొందిన కృష్ణా జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహిస్తాం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి భావిస్తాను నేను. మరి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది మన ఇండియాలో ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ప్రపంచంలోకెల్లా ఒక పెద్ద రంగంగా ఉంది. దాదాపు $500 బిలియన్ రూపీస్. మరి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని అన్ని ప్రభుత్వాలు కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. కారణం ఏంటంటే ఈ ఫుడ్ ఇండస్ట్రీ కేవలం వ్యాపారస్తుల్ని లేకపోతే ఇండియన్ ఎకానమీనే డెవలప్ చేస్తాం కాకుండా దేశ జనాభాలో మెజారిటీ అయిన ఫార్మింగ్ కమ్యూనిటీ కూడా బాగా ఉపయోగంగా ఉండే ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ ఇది. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ ఎంత అభివృద్ధి చెందితే అంత ఈ దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను.